కొంచెము అందరూ పక్కన ఐదారు సర్పంచ్ అన్నాను. అందరు రాకుండా సంపదకి తగలబెడతాం కాదు. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదో బెదిరించడం వేరు, ఏదో భయపెట్టడం వేరు. టోటల్ గా వెల్ ప్లానెడ్ గా సంపదకి వచ్చింది కదా. ఇంతగానం ఏంటంటే వెల్ ప్లానెడ్ కాదు, ఇక్కడ బెదిరింపు అయితే కాదు కదా. అంటే ఒక ఎంటైర్ ఫ్యామిలీని, భార్య పిల్లలు అందరినీ వేడితో మొత్తం 35 లీటర్ల పెట్రోల్ తోటి పోసాక అక్కడ ఎంతసేపు అవుతుంది? 10 నిమిషాలు స్పెండ్ అయిపోతుంది. బయట ఇల్లుకు ఈ ఇళ్ళకి వెళ్ళే ఒక గదం దూరం మంట ఇట్లా బయటకు పోతుంది, అంత స్పీడ్ అవుతుంది. ఇట్లా దగ్గర ఉన్నాం కాబట్టి 10 నిమిషాలు ఉన్నాం మనం. అంటే పుట్టిన 10 నిమిషాలు ఉన్నాం కొంచెం సైడ్ అయ్యండి. మనం వచ్చే పని చేసిన సైడ్ దానికి మాట ఉండకూడలేదు. నీ అమ్మ ఎంత పూర్వం చేసుకోండి. చెప్తున్నాను. పైసలు ఇచ్చిన పాపానికి ఇంత ఘోరం చెప్తున్నాను. అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కావచ్చు, ప్రత్యేకంగా ఈ కేసును డీల్ చేసి సుమారు ₹1 కోటి ఇల్లు ప్రత్యేకంగా నష్టపరిహారం ఇవ్వాలి రేవంత్ రెడ్డి. లేకపోతే హగ్గి బుక్కిత్తం మొత్తం. ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడు, ఎవడెవడికి కుట్రాలు ఉన్నది మొత్తం అధికారులు కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం. ఇది ప్రత్యేకంగా కేసు, హిందువుల మీద దాడి. ఇది రాజమల్లు మీద కాదు దాడి, ఈరోజు తెలంగాణలో ఉన్న హిందువులందరి మీద దాడి. ఇది 4 కోట్ల హిందువుల మీద దాడి. 40 మంది ఉన్నోడు ఇప్పుడు ఎట్లయితే రేపాడు మెజారిటీ పెరుగుతాయి, మన బతుకులు ఏమవుతాయి? ఏమేం చెప్పితే మీకు సినిమా స్టోరీలు అనిపిస్తుందా? స్టడీ చేయండి. సెక్యులర్ వాదులు, IAS ఆఫీసర్లు, మంత్రులు రండి, పిప్రికి రండి. 10,000 మంది ఉన్నాడు, 10 మంది ఉన్నాడు ఎందుకు చంపడానికి ప్రయత్నం చేసిండు? మేము చెప్పేది ఇదే, హిందువులకు మనమందరం ఐక్యత ఉండాలా. ఒకడు అంటాడు యోగి మఠ్ మే జాయిగా, మోడీ హిమాలయ మే జాయిగా, మిమ్మల్ని కాపాడేవాడు ఎవడరా అంటాడు. ఇగో ఇది పిప్పిర ఘటన, ఇది పిప్పిరలో జరిగిన ఘటన. యోగి పోతే, మోడీ పోతే మన బతుకులు ఏమవుతాయో ఇవి ఇట్లా చూడండి. మొత్తం కాలిపోయిన ఆస్తులే కాదు, మీకు అర్థమైతే లేదు. అలా 4 నిండు పానాలు, మాంసం ముద్దలైతే ఈరోజు కనిపించే బిడ్డలు గారిళ్ళు రారేమరా. ఒక్కడు కూడా ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారా? ఓట్లకు వచ్చిన నా కొడుకులంతా ఎందుకు రారికి? రండి. హిందువులైతే హిందువులకు జరిగిన నష్టాన్ని, ఈరోజు భయాన్ని, ధైర్యం చెప్పండి. ఈ టెంట్లు ఎన్నింట్లకి వేయాలి మేము? ఇలా తగలబెట్టిన వీడ, రేపు మంతెన్లో తగలబెడతాడు ఒక్కడు, రేపు బేగంలో తగలబెడతాడు ఒక్కడు, రేపు ఆలూరులో తగలబెడతాడు ఒక్కడు, రేపు ఆరుమూరులో తగలబెడతాడు. ఎంతమందిని కాపాడుతామరా మేము? ఎంతమందిని కాపాడుతాం మేము? మీరు ప్రతి ఒక్కడు ఒక సాంబాజీలాగా, ఛత్రపతి శివాజీలాగా అయితేనే దానికి సమాధానం దొరుకుతుంది. భయం సృష్టిస్తేనే భయపడతాడు. 10,000 మంది ఉంటేనే భయపడినోడు ఎట్లా భయపడతాడు? కాబట్టి హిందువులందరికీ చెప్తుంది, ఒక గుణపాఠం కావాలి. పిప్రి